ఇప్పుడున్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీ పార్టీని 100 మీటర్ల లోతున పొందబెడతామని మన నాయకుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేను గులాబీ సైనికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన నాయకుడు కేసీఆర్ సార్ని ఎవడన్నా మాట్లాడితే అదే స్థాయిలో తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో సంబంధం లేనివాడు సమైక్య పాలకుల సంకల వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ యువకులపైకి ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని పోయిన వాడు ఈ రోజు మన పార్టీ గురించి మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారికి చెప్పాలి, వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాడు కాదు, వారి గురువులనే చూసినాం మనం. రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారని అనుకున్న వారి గురువు గారిని కూడా చూసినాం. వారి కంటే ముందు తెలంగాణ ఉద్యమం 4 ముఖ్యమంత్రులను చూసింది. కేసీఆర్ సార్ నాయకత్వంలో ఎవరికి భయపడకుండా మనం పనిచేసినాం. కేసులు కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీకి జైళ్లు కొత్త కాదు. తెలంగాణ సాధన కోసం మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. వారి ముందు వీరు చాలా చిన్నవాళ్ళు అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తా ఉన్నా ఈ సభ నుంచి. బిడ్డ, నీవే కాదు, నీ తాత ముత్తాతలు వచ్చినా, నీ జయజమ్మ దిగొచ్చినా, ఎవడొచ్చినా మా నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి, మా పార్టీ దగ్గరికి వస్తే మిమ్మల్ని అంతకు రెట్టింపుతో 600 మీటర్ల పొందబెట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలుగా మనం అందరం గట్టిగా ఉండాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం పోరాడిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ చిన్న వాళ్ళకి భయపడతామని ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఎట్లాంటి సందర్భంలో అయినా మన పార్టీ ఎట్లాంటి పిలిపించినా ముందు వరుసలో పనిచేయాలి. మొన్న ఏ విధంగానైతే కృష్ణాను పెద్ద మెజార్టీతో గెలిపించారు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన నాయకులు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరికి టికెట్ ఇచ్చినా ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన పార్టీని, పార్లమెంట్ అభ్యర్థిని, పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కృష్ణాన్నకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు కృష్ణాన్న గారిని మాట్లాడుతూ